ఆంధ్ర మహాభాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము గజేంద్ర మోక్షణ కథా ఫలశ్రుతిని గురించి ఇక్కడ చెప్పబడింది. తెలుసుకుందాం. నరనాథ నీకును నా చేత వివరింప పడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యశములిచ్చుట కల్మషాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేల్గాంచి పూతవృత్తి నిత్యంబు పటయించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవమరు సంపదలు గల్గు పీడలు శాంతి పొందు సంపదలు కల్గు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతి దయ్యుండు ముదము చేరుననుచు విష్ణుండు ప్రీతుడై యానతిచ్చే. గజేంద్ర మోక్షం యొక్క కథ యొక్క ఫలశ్రుతిని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఓ మహారాజా, నీకు నేను వివరించిన విష్ణు మహిమతో కూడిన గజేంద్ర మోక్షం అనే ఈ కథ వినిడివారి కీర్తి వృద్ధి చెందుతుంది, పాపాలు పరిహారమవుతాయి, చెడ్డ కలలు తొలగిపోతాయి, కష్టాలు దూరమవుతాయి. ప్రతిరోజు ఉదయమే లేచి పవిత్రంగా నియమంగా పారాయణగా చదివేటి నిర్మలమైన మనస్సు గల బ్రాహ్మణులకు అనేక రకాలైన వైభవాలు, గొప్ప గొప్ప సంపదలు సమకూరుతాయి, ఆపదలు అంతరిస్తాయి, సౌఖ్యాలు దరిచేరతాయి, శుభాలు వృద్ధి చెందుతాయి, మోక్షం సులభమవుతుంది, సంతోషాలు సమకూరుతాయి అని ఆనందంగా విష్ణుమూర్తి చెప్పాడు అని ఈ పద్యభావము. ధన్యవాదము.